హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? మీ చర్మ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశస్విని కాస్మెటాలజిస్ట్. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు మేడం? ఎలా ఉన్నారు? యా మేడం, ఫైన్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ స్కిన్ బ్రైట్నింగ్ కోసం మేడం. సో చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అన్ఈవెన్ స్కిన్ టోన్ తోటి బాధపడుతుంటారు. లైక్ పిగ్మెంటేషన్, ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్తో, అండ్ చిన్న ఏజ్లోనే వ్రింకల్స్ రావడం. సో అసలు ఈ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఎందుకు వస్తుంది మేడం? ఈ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ స్కిన్ టోన్కి మనం ఎలా మార్చుకోవచ్చు? సో ఇప్పుడు ఒకప్పుడు అంటే మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ముడతలు ఫోల్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఒక చిన్న ఏజ్ లోనే అరౌండ్ 20s లో ఉండగానే ఈ ఫోల్స్ వ్రింకిల్స్ అనేవి మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. అన్ఈవెన్ స్కిన్ టోన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అన్నాం. సో ఈ ఫోల్స్ వ్రింకిల్స్ రావడానికి డిఫరెంట్ స్ట్రెస్, వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ వల్ల బాగా చేంజెస్ చూస్తూ ఉంటాము. అండ్ ఏజ్ తో పాటు వచ్చే చేంజెస్ వల్ల కూడా మనం ఈ అన్ఈవెన్ స్కిన్ టోన్ చూస్తుంటాం. ఏజ్ తో పాటు ఫోల్స్ వస్తుంటాయి, వ్రింకిల్స్ వస్తుంటాయి, సంకర్న్ ఐస్ వస్తూ ఉంటాయి, డార్క్నెస్, అండర్ ఐ డార్క్నెస్ వస్తుంటుంది, అండ్ స్కిన్ సాగీనెస్ చూస్తాము. అదే కార్నర్స్ ఆఫ్ ద మౌత్ కూడా జారిపోయినట్టు, అండ్ బ్లాక్నెస్ చూస్తూ ఉంటాము. అండ్ మజిల్ హైపర్ యాక్టివిటీ, అంటే ఎక్స్ప్రెషన్స్ చాలా ఎక్కువగా కనపడుతుంటాయి. అంటే మాట్లాడినప్పుడు పైన ఫోల్స్ రావడం, కింద ఫోల్స్ రావడం, ఇవన్నీ కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. దీనివల్ల ఫేస్ లో ఆ బ్రైట్నెస్, ఆ గ్లో మిస్ అవుతూ ఉంటారు అనమాట. ఇవి ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. బట్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి ఏంటంటే ఏజ్ తో సంబంధం లేకుండా 20s లో కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తూ ఉంటాయి. సో మనం ఏం చేయాలి, ఏది రీజన్, సో కారణం ఏంటి అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకుని దాన్ని బట్టి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లల్లో అనుకోండి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ట్యానింగ్ అవ్వచ్చు, సన్ ఎక్స్పోజర్ వల్ల అవ్వచ్చు, వాళ్ళ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళ సన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటూ రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అలాగే ఏజ్ రిలేటెడ్ ఫోల్స్, వ్రింకిల్స్, ఇవన్నీ ఎందుకంటే మనకి ఆ మజిల్స్ లో ఉన్న స్టిఫ్నెస్, ఆ కొలాజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మజిల్స్ సాగీగా తయారవుతుంది, బుగ్గలు జారిపోవడం, ఇక్కడ నుంచి నోస్ సరిగ్గా స్ట్రైట్ గా లేకపోవడం, ఈ యాంగిల్ ఆఫ్ ద మౌత్, నోస్ దగ్గర ప్రాబ్లం రావడం, ఇవన్నీ ఏంటంటే ఆ మజిల్స్ లో కొలాజన్ ప్రొడక్షన్ తక్కువ అవడం. కొలాజన్ ప్రొడక్షన్ తక్కువ అవడానికి కూడా లైఫ్ స్టైల్ వన్ ఆఫ్ ద రీజన్. ఏజ్ ఒక ఫ్యాక్టర్, లైఫ్ స్టైల్ ఒక ఫ్యాక్టర్. అలాగే వాళ్ళ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్, ఇలాంటి వాళ్ళకి కూడా మనం బాడీలో ఏం చేంజెస్ వచ్చినా మనం ఫేస్ లో ఎక్కువగా అంటే మనం నోటీస్ చేసేది ఫేస్ కాబట్టి మనం ఎక్కువగా చేంజెస్ చూస్తుంటాం. ఇలాంటి కండిషన్స్ లో మనం కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలి, మజిల్ స్టిఫ్ అవ్వాలి. జనరల్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే మనం లేజర్స్ యూజ్ చేయొచ్చు, పిఆర్పి ట్రీట్మెంట్స్. పిఆర్పి అంటే ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ యూజ్ చేసి అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అవి ఇండ్యూస్ చేసుకుని వ్యాంపైర్ ఫేస్ లిఫ్ట్ అనే ప్రొసీజర్ ఉంటుంది. ఆ పద్ధతిలో మనం ఇట్స్ అ న్యాచురల్ ప్రొసీజర్, ఫేస్ లిఫ్ట్ చేసుకొని కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనం ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్స్ దానివల్ల ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అంటే కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసి. ఇవి కాకుండా మనకి సాగినెస్ ఉంటుంది, అలాంటప్పుడు థ్రెడ్స్ అని ఉంటాయి. థ్రెడ్స్ అంటే ఏంటి అంటే మనకి ఎక్కడైతే మజిల్లో సాగినెస్ ఉందో ఆ థ్రెడ్స్ మనం వేసి ఏ యాంగిల్లో కావాలి అనేది మనం పుల్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇది పుల్ చేస్తాం. చిన్స్ దగ్గర థ్రెడ్స్ వేస్తారు, డబల్ చిన్ ఉన్న వాళ్ళకి థ్రెడ్స్, నోస్ స్ట్రైట్నింగ్ కి థ్రెడ్స్, లిప్ కరెక్షన్స్ కి ఫిల్లర్స్ యూజ్ చేస్తాం. సో ఇలా ఆ థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల ఆ థ్రెడ్స్ చుట్టూ మళ్ళీ కొలాజన్ ప్రొడక్షన్ అయ్యి మనకి ఏజ్ బాగా తగ్గుతుంది. అంటే ఈ ఫోల్స్, వ్రింకిల్స్ అన్ని కూడా ఈ థ్రెడ్స్ వల్ల మనకి బాగా లాగినట్టు మొహం ఎక్కడైతే సాగినెస్ ఉందో అంతా కవర్ అవుతుంది, సాగినెస్ పోయి కరెక్షన్ వస్తుంది. అండ్ కొంతమందికి గుంటలు, అంటే లోపలికి బుగ్గల లోపలికి లొత్తపోవడం, అండర్ ఐ డార్క్నెస్ ఉన్న వాళ్ళకి, ఆ లిప్ యాంగిల్, అంటే చాలా మంది ఒక బో షేప్ లిప్స్ ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి కండిషన్స్ లో మనం ఫిల్లర్స్ యూజ్ చేస్తాం. ఫిల్లర్ ఏం చేస్తుంది, అది కూడా కొలాజన్ హైల్యూరానిక్ యాసిడ్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఆ ఏరియాలో వాల్యూమ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో, ఇప్పుడు సంకర్న్ ఐస్ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఫిల్లర్ ఇండ్యూస్ చేస్తే వాల్యూమ్ ప్రొడక్షన్ వల్ల అండర్ ఐ డార్క్నెస్ తగ్గడం,
కొత్త బుగ్గలు బాగా లోపలికి వెళ్ళిపోయినాయి, అలాంటి చోట కూడా మనం ఫిల్లర్స్ ఇచ్చామనుకోండి వాల్యూమ్ పెరుగుతుంది. దానివల్ల కూడా ఏజ్ చాలా బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. సో ఇవి వాడుకుంటాం. కొంతమంది ఇందాక మనం అనుకున్నట్టు ఎక్కువ ఎక్స్ప్రెషన్స్, బాగా ఫోల్డ్స్ కనపడుతూ ఉంటాయి, దానివల్ల కూడా ఏజ్ ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి కండిషన్స్ లో బ్యూటాక్స్ ట్రీట్మెంట్స్. సో బ్యూటాక్స్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మనకి ఆ మజిల్ కొంచెం పాలరైజ్ అవుతుంది, దానివల్ల ఆ హైపర్ యాక్టివిటీ తగ్గుతుంది. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ యూజ్ చేసుకుంటూ లేజర్స్, కొన్ని కండిషన్స్ లో పీల్స్, మనకి పేషెంట్ ఏజ్ కానీ ఆ బ్రైట్నెస్ కానీ తగ్గడానికి కారణాలు ఏంటి అని ముందు మనం అనలైజ్ చేసుకుంటే దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఒకసారి కాంబినేషన్ ట్రీట్మెంట్స్, ఫిల్లర్స్ థ్రెడ్స్ చేయాల్సి రావచ్చు, పీల్స్ చేయాల్సి రావచ్చు, లేజర్స్ యూజ్ చేయాల్సి రావచ్చు, దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. అండ్ స్కిన్ టైప్ బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. డెఫినెట్ గా స్కిన్ టైప్ బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ వాడేటప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒకటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండదు కదమ్మా. సో డిపెండ్స్ ఆన్ దట్ మనం ప్రోడక్ట్స్ మోడిఫై చేస్తూ ఉంటాం అనమాట. సీరమ్స్ కూడా మీకు ఏ ప్రాబ్లం, విటమిన్ సి ఇవ్వాలా, హైల్రానిక్ యాసిడ్ సీరం ఇవ్వాలా, రెటినాల్ సీరం ఇవ్వాలా అనేది మన స్కిన్ టైప్ మీద మనం డిసైడ్ చేసుకుంటాం. దాన్ని బట్టి మనం ప్రోడక్ట్స్ వాడుకుంటూ అవసరమైన ట్రీట్మెంట్స్ చేసుకుంటే డెఫినెట్గా యుల్ బి మోర్ దెన్ 20-30 years యంగర్గా కనపడతారు ఎంత పెద్దవాళ్ళైనా కానీ. సో ఈ మెయింటెనెన్స్ వల్ల యుల్ హ్యావ్ అ గుడ్ లుక్. అండ్ నాకు ఒక డౌట్ మేడం, యాక్చువల్లీ ఎక్కువ మంది సెలబ్రిటీస్ బాడీ మొత్తం బ్రైట్నింగ్ అవ్వాలన్నా, ఫేస్ బ్రైట్నింగ్ అవ్వాలన్నా, లైక్ కొన్ని 6 months కి అలా ఇంజెక్షన్స్ వేసుకుంటారు కదా. సో ఆ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల బ్రైట్నింగ్ బాగుంటుంది, యంగ్ ఉంటాము అంటారు. అప్ టు ద పాయింట్. దీన్ని గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ అంటారు. సో గ్లూటాథయోన్ అనేది మన బాడీలో నార్మల్ గా జనరల్ గా ప్రొడక్షన్ ఉండేదే, లివర్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్ అది. సో అది మనకి ఏం చేస్తుందంటే బాడీలో గ్లో తీసుకురావడము, బ్రైట్నెస్ తీసుకురావడం, ఇదే అని కాదు, ఓవరాల్ జనరల్ వెల్నెస్ ఆఫ్ ద బాడీ. ఇది ఎక్స్టర్నల్ గా మనం చూసే ఫ్యాక్టర్స్ ఇది, బట్ ఓవరాల్ గా జనరల్ వెల్నెస్ బాడీకి అంతటికి కూడా ఈ గ్లూటాథయోన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆర్గన్స్ అన్నిటికీ బాడీ మొత్తానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇందులో మనకి ఎలా అంటే డైలీ గ్లూటాథయోన్ టాబ్లెట్స్ వేసుకుంటారు చాలా మంది. సో దానివల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇట్స్ రెగ్యులర్ మెయింటెనెన్స్. చాలా మంది సెలబ్రిటీస్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ దేర్ డైట్. సో గ్లూటాథయోన్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గా మనకి కొంచెం ఫాస్ట్ రిజల్ట్ కావాలంటే గ్లూటాథయోన్ ఐవి డ్రిప్స్ ఉంటాయి. సో ఈ ఐవి డ్రిప్స్ తీసుకోవడం వల్ల వీక్లీ 1 డ్రిప్ తీసుకుంటారు. జనరల్ గా 10 sessions ఉంటుంది ఒక ప్యాకేజ్ కింద వచ్చేసి. సో మీకు సెషన్ కి ఓవరాల్ గా బాడీ మొత్తం, అంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకునేది ఏంటంటే ఫేస్ కి రిలేటెడ్ టైట్నెస్, ఫేస్ రిలేటెడ్ గ్లో, అదే మాట్లాడుకున్నాం. ఈ ఐవి తీసుకున్నప్పుడు ఆర్ ఓరల్ గా గ్లూటాథయోన్ తీసుకున్నప్పుడు మనకి ఓవరాల్ బాడీ అంతా కూడా యూనిఫామ్ గ్లో అండ్ యూనిఫామ్ షైన్ అండ్ ఫేర్నెస్ చూడగలుగుతాము. టైట్నెస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఐవి డ్రిప్స్ మనకి మిక్స్డ్ విత్ విటమిన్ సి కూడా ఇస్తూ ఉంటారు అనమాట. సో దీనివల్ల మంచి గ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్పెషలీ మ్యారేజ్ ముందు go for this package, it may retain for a longer duration. అంటే ఓవరాల్ గా బాడీ మొత్తం గ్లో వస్తుంది. అంటే నేను ఒక కామన్ పర్సన్ కి మ్యారేజ్ ముందని చెప్తున్నాను. when it comes to a celebrities or some anchors like you, డెఫినెట్ గా అది మనకి it will give a great change in your personality. So glow of overall your face. వాటితో పాటు ప్రాపర్ డైట్ is mandatory. Diet, exercise, pranayamam, చాలా స్లీప్ తో పాటు ఇవన్నీ సప్లిమెంట్స్. ఫ్యాక్ట్ చెప్పాలంటే ట్రీట్మెంట్ ఈజ్ అ సప్లిమెంట్, నాట్ అ మెయిన్ థింగ్. సో ఇవన్నీ చేసుకుంటూ గ్లూటాథయోన్ మేక్స్ వండర్స్. ఐవి డ్రిప్స్ తీసుకోండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ.